వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి. మీకు తెలుసా అండి, ఒకసారి వ్యాస మహర్షి వ్యాస మహర్షి అంటే ఎవరంటే మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన ఆయనండి. తెలుగులో ఏమో నన్నయ్య, ఎర్రన్న, తిక్క, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాపగడ రచించారు. సంస్కృతంలో వ్యాస భగవానుడు రక్షించాడండి. తెలుగులో వీళ్ళు ముగ్గురు అనువదించారు. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇప్పుడు మనం పుస్తకానికి బాసరా గురించి చెప్పుకుంటాము. బాసరాలో వెలిసింది ఒకసారి వ్యాస మహర్షి గోదావరి నది తీరానికి నిర్మల్ నగర్, ఇప్పుడు నిర్మల్ జిల్లా అంటారు, అప్పుడు బాసరాకి వచ్చాడంట. అక్కడ ఆయన ఇసుకతోటి లక్ష్మీదేవి అమ్మవారిని, మహాకాళిని, సరస్వతీదేవిని ముగ్గురిని ఇసుకతో తయారు చేశారంటండి. ఇప్పుడు కూడా బాసరాలో రోజు సరస్వతీదేవికి పూజలు చేస్తారంట, కానీ అభిషేకాలు చేయరంటండి. ఎందుకంటే ఇసుకతో తయారు చేసింది కదా. శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు సరస్వతీదేవి తీసుకెళ్ళి నదిలో వేసేసారంట. అట్లా 3 సార్లు వేస్తే ఆమె నడిచొచ్చి మళ్ళీ అక్కడే కూర్చుందంట. అంత పవిత్రమైందండి అది. అక్కడ ఉండే బాసరాలో ఉండే సరస్వతీదేవి అక్కడ పిల్లలకి విద్యాభ్యాసం చేస్తారు కదా, తేనెతోటి నాలుగు పైన రాస్తారు కదా. వీళ్ళు మొక్కుబడి తీరిన తర్వాత వెండితో కానీ బంగారంతో కానీ నాలుకలను తీసుకొచ్చి అక్కడ ఇస్తారంటండి, మొక్కుబళ్ళు తీర్చుకుంటారంట. సాక్షాత్తు బాసరాలో వ్యాస భగవానుడు స్వయంగా తన చేతులతో ఇసుకతో తయారు చేసిన విగ్రహం అండి. అక్కడ అంత పవిత్రమైనది బాసరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.